కూరగాయలు కొన్నారా? ఫోన్ పట్టు పేమెంట్ కొట్టు. కిరాణా షాప్లో సరుకులు కొన్నారా? మళ్ళీ ఫోన్పే. టీ తాగారా? మళ్ళీ గూగుల్ పే. ఆన్లైన్లో ఆహారం ఆర్డర్ చేశారా? ఇదిగో గూగుల్ పేమెంట్. ఎస్, ఇప్పుడు డిజిటల్ ఇండియా యుగం నడుస్తోంది. అంతా ఆన్లైన్ పేమెంట్సే జరుగుతున్నాయి. ఎంతైనా కొను, ఏదైనా కొను, ఆన్లైన్లో చెల్లించేయి. జేబులో నుంచి ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టకటకా పేమెంట్ చేసేస్తున్నారు జనం. అంతా యూపీఐ పేమెంట్స్ కాలం నడుస్తోంది. గూగుల్ పే, ఫోన్పే, భారత్ పే, భీమ్ పే ఇలా 196 ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక్క ఫోన్ 100 యూపీఐ ఆప్షన్స్ ఉన్నాయి. సో జనం షాపింగ్ చేయడానికి పర్సుల్లో బ్యాగుల్లో క్యాష్ మోసుకొని వెళ్ళక్కర్నే లేదు. ₹1,00,000 వరకు యూపీఐ పేమెంట్ స్పాట్లోనే చేసేయచ్చు. అదే ఎమర్జెన్సీ హాస్పిటల్ సర్వీస్ అయితే ఆ లిమిట్ ₹5,00,000 వరకు పెంచారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీ, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బెంగళూరులో కూడా నిన్నటి వరకు ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చిన్నా చితగా వ్యాపారాలు చేసే వాళ్ళు యూపీఐ పేమెంట్స్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. తమ దుకాణాల ముందు నో యూపీఐ అంటూ బోర్డులు పెడుతున్నారు. క్యూఆర్ స్కాన్ కోడ్లు కనపడకుండా చేసేస్తున్నారు. క్యాష్ కొట్టు, సరుకులు, సేవలు పట్టు అంటున్నారు. ఈ నోటీసులతో బెంబేలెత్తుతున్న వ్యాపారులు తమ దుకాణాల నుంచి యూపీఐ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు తీసేయడం ప్రారంభించారు. యూపీఐ పేమెంట్స్ను స్వీకరించబోమని కస్టమర్లకు తేల్చి చెప్తున్నారు. మొన్నటి వరకు ఉన్న క్యూఆర్ కోడ్లను తొలగించి వాటి స్థానంలో నో యూపీఐ పేమెంట్స్, ఓన్లీ క్యాష్ అని రాసిన బోర్డును పెడుతున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉన్న బెంగళూరులో ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ హవాకి బ్రేక్ పడింది. ఈ ధోరణి గనక కొనసాగితే యూపీఐ పేమెంట్స్కు ఇది పెద్ద ఇబ్బంది అవుతుందని అంటున్నారు ఆర్థిక నిపుణులు.